సరళ 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుంది. ఆమె తల్లిదండ్రులు అంతగా చదువుకోలేదు. కాబట్టి ఆమె చదువు మాన్పించి వివాహం చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో 24 ఏళ్ల రమేష్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. రమేష్ తల్లిదండ్రులు ఆయనకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా బంధువుల ద్వారా సరళ వివరాలు వాళ్ళకి తెలిసాయి. 2 కుటుంబాలు కలుసుకొని మాట్లాడి సరళ మరియు రమేష్కి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి తర్వాత సరళ చదువు కొనసాగించాలని ఒప్పందం చేశారు. కొద్ది రోజుల్లోనే కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో సరళ, రమేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ పెళ్ళైన వెంటనే సరళ చదువును మానేసింది. 6 నెలల తర్వాత సరళ గర్భవతి అయింది. ఈ వార్తతో ఇరు కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. 9 నెలల తర్వాత సరళ ఒక బాబు ప్రశాంత్కు జన్మనిచ్చింది. అప్పటికి సరళకు 19 సంవత్సరాల వయసు. ప్రశాంత్ పుట్టిన కొద్ది రోజులకే రమేష్ బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ పొందాడు. కుటుంబం సంతోషంగా గడుపుతుండగా సరళకు మాత్రం రెండో గర్భం రాలేదు. సరళ, రమేష్ నిర్ణయం రెండవ బిడ్డ కోసం మందులు తీసుకోకూడదని అనుకున్నారు. సహజంగా గర్భం రాకపోతే అలాగే ఉంటామని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకోలేదు. తర్వాత సరళ తన చదువును పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం పొందింది. రోజులు గడిచే కొద్దీ ప్రశాంత్ కాలేజీ పూర్తి చేసి టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కాలేజీ రోజుల్లోని ప్రశాంత్ తన క్లాస్మేట్ రేవతితో ప్రేమలో పడిపోయాడు. ఉద్యోగం సాధించిన తర్వాత ఇద్దరు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. 3 సంవత్సరాలు గడిచాయి. ఇంతలో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి కుటుంబంలో చోటు చేసుకుంది. సరళకు 50 ఏళ్ల వయసులో సహజంగా గర్భం వచ్చింది. ఈ వార్తతో రమేష్, సరళ చాలా ఆనందపడ్డారు. డాక్టర్ కూడా ఆరోగ్యం బాగుందని, మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని వారిని సూచించాడు. ఈ విషయాన్ని మొదట సరళ, రమేష్, వారి కుమారుడు ప్రశాంత్, కోడలు రేవతికి చెప్పలేదు. కానీ తర్వాత చెప్పినప్పుడు రేవతి ఎంతో సంతోషించింది. కానీ ప్రశాంత్ మాత్రం, నా తల్లి గర్భవతి ఈ వయసులో ఎలా అయింది? ఇది నేను ఏ విధంగా జీర్ణించుకోవాలి, ఎలా నమ్మాలి అనే షాక్లో పడిపోయాడు. అప్పుడు రేవతి, ప్రశాంత్, మనకన్నా చిన్నవాళ్ళు మన ఇంట్లోకి వస్తున్నారు, నువ్వు వాళ్ళకి అన్నయ్య అవుతావు. ప్రశాంత్, అదంతా సబబే, కానీ సమాజం మా మీద ఎలా మాట్లాడుతుందో ఆలోచించు. ఇది విన్న తర్వాత సరళ బాధతో, ప్రశాంత్, ఇది దేవుడు ఇచ్చిన వరం. సమాజం అనుకునే మాటలు పట్టించుకుంటే నువ్వు భవిష్యత్తులో పశ్చాత్తాపపడతావు. ప్రశాంత్, నాకు అర్థమవుతుందమ్మా, కానీ ఏదో అలజడి లాంటి ఫీలింగ్. ప్రశాంత్ 3 రోజులు మౌనంగా గడిపాడు. ఆ తర్వాత అతడు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తన తల్లి సరళ మరియు భార్య రేవతి ఇద్దరూ ఒకే సమయంలో బిడ్డకు జన్మనిస్తే సమస్యలన్నీ తీరుతాయనే ఆలోచన. ప్రశాంత్ రేవతిని ఒప్పించి తాను కూడా వెంటనే తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు. రేవతికి గర్భం రావడంతో ప్రశాంత్ తన ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాడు. తన తల్లిదండ్రులు, భార్యకు చెప్పకుండా వారి కుటుంబాన్ని తమ నివాసం నుండి 50 మైళ్ళ దూరంలో ఉన్న మరో నగరానికి మార్చాడు. సరళ, రమేష్, రేవతి అందరూ ఉద్యోగాలకు సంవత్సరం పాటు సెలవు తీసుకున్నారు. తన తల్లి సరళ, భార్య రేవతి ఒకేసారి ప్రసవిస్తే ఇద్దరు పిల్లల్ని తన సంతానంగా చూపించాలని ప్లాన్ చేశాడు. అప్పుడు సమాజం ప్రశ్నించకుండా ఉంటుందని అనుకున్నాడు. కానీ ఈ విషయం తల్లిదండ్రులకు, భార్య రేవతికి చెప్పలేదు. అంతా సాఫీగా సాగుతుండగా సరళ, రమేష్ తమ కుమారుడు ప్రశాంత్ను పిలిచి ప్రసవం తర్వాత నీ ప్రణాళిక ఏమిటి అని అతన్ని ప్రశ్నించారు. ఆ సమయంలో ప్రశాంత్ తన అసలైన ప్లాన్ను వారితో పంచుకున్నాడు. 2 పిల్లల్ని నేను నా సంతానంగా చూపిస్తాను. నువ్వు పుట్టిన బిడ్డ నా సోదరుడు లేక సోదరి అని చెప్పను, నేను మాత్రమే తండ్రినని ప్రపంచానికి తెలియచేస్తా అని చెప్పాడు. ఈ విషయాన్ని విన్న సరళ, రమేష్ తీవ్రంగా కలత చెందారు. అప్పుడు సరళ, నువ్వు నా పిల్లలను నీ సంతానంగా చెప్పాలనుకోవడం ఘోరమైన పాపం. ఇది దేవుడిచ్చిన వరం. నేను చనిపోయిన తర్వాత నా పిల్లకు నువ్వేం చెప్తావో అది నీ ఇష్టం. కానీ నేను బతికుండగా నా బిడ్డను నా కళ్ళ ముందే దూరంగా ఉంచొద్దు. అప్పుడు రమేష్, ప్రశాంత్, ఇది నీ తప్పుడు నిర్ణయం. పిల్లల్ని ఒకటిగా చూపించటానికి మేము నీతో సహకరించాం. సమాజం గురించి ఆలోచించే ముందు కుటుంబంతో కలిసి ఉండటం ఎంత ముఖ్యమో అని ఆలోచించు. రేవతికి కూడా ఈ ప్లాన్ నచ్చలేదు. నువ్వు నాతో ముందే ఎందుకు ఈ విషయం చెప్పలేదో నాకు అర్థం కావడం లేదు. ఈ తగాదాల తర్వాత రమేష్, సరళ వారి బిడ్డ కోసం ప్రశాంత్ నుండి దూరంగా వెళ్లాలని నిర్ణయించారు.
నువ్వు నీ బిడ్డకి ఏం చెప్తావో అది నీ ఇష్టం, కానీ మా బిడ్డని వదిలేయమని అడగకు అని అన్నారు. అప్పుడు సరళ, నీవు ఈ సమస్యను సృష్టించుకున్నావు. నీ బిడ్డ, అత్తయ్య వాళ్ళ బిడ్డ ఇద్దరు ఒకే దగ్గర ఉంటే ప్రేమతో పెరుగుతారు, కానీ నువ్వు వారిని విడదీయాలని చూస్తున్నావు. అప్పుడు ప్రశాంత్, నాకు సమాజం నుండి తప్పించుకోవాలనుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చేదరించుకోకపోతే నన్ను అడగండి. కొడుక్కి 30 ఏళ్ల వయసులో తల్లి మళ్ళీ గర్భవతి అయిందా అని ప్రతి ఒక్కరూ వెక్కిరిస్తూ ఉంటారు. రేవతి ప్రశాంత్ను ప్రేమతో స్థిరంగా ఒక నిర్ణయానికి ఒప్పించింది. ప్రశాంత్, నీ ఆలోచనలు పూర్తిగా తప్పు కావు, కానీ అది ఈ వయసులో నీ తల్లిదండ్రుల మనసును ఎంతగానో బాధిస్తున్నాయి. వాళ్ళు తమ బిడ్డను స్వయంగా పెంచుకునే ఆనందం పొందాలి. ఇలాంటి సమయంలో వారికి సపోర్ట్ చేయడమే మన బాధ్యత. సమాజం ఏమనుకుంటుందో ఆలోచించక మన కుటుంబం సంతోషంగా ఉండేందుకు మనం తోడుగా ఉండాలి. ఈ మాటలు ప్రశాంత్ను చాలా ప్రభావితం చేశాయి. 2 రోజుల తర్వాత ప్రశాంత్ తన నిర్ణయాన్ని మార్చుకొని తల్లిదండ్రులతో తిరిగి ఒక్కటయ్యాడు. కుటుంబం మళ్ళీ కలిసింది. ప్రశాంత్, రేవతి, రమేష్, సరళ అన్నీ మర్చిపోయి ఒక కుటుంబంగా తిరిగి తమ పాత నివాసానికి వచ్చారు. 10 రోజులకు సరళ మరియు రేవతి ఒకేసారి సిజేరియన్ ద్వారా ప్రసవించారు. సరళ పాపకు జన్మనిచ్చింది, రేవతి బాబుకు జన్మనిచ్చింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పడంతో కుటుంబం అంతా ఆనందంలో నిండిపోయింది. సరిగ్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచనలు పాటిస్తే 50 ఏళ్ల తర్వాత కూడా గర్భధారణ సురక్షితంగా ఉంటుంది. కానీ మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి. మన అనంతరం పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి మనం అన్ని విధాలుగా భరోసా ఇవ్వగలమా? ఇవన్నీ ఆలోచించుకొని లేటు వయసులో గర్భధారణకు వెళ్తే మనకు పుట్టబోయే పిల్లలకి శ్రేయస్కరం. సమాజం మాటలు వింటే నువ్వు బ్రతకలేవు. ప్రతి స్త్రీకి తన బిడ్డను కన్న తర్వాతే కన్న ప్రేమ యొక్క విలువ తెలుస్తుంది. ఈ ప్రేమకు వయసు లేదని సరళ జీవితమే ఉదాహరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.